హలో ఆల్, వెల్కమ్ టు శ్రీనివాస ట్యూటోరియల్స్. మనం ఈ వీడియోలో హ్యావ్ టు అండ్ షుడ్ అనే టూ మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తూ ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకుందాం. ఎందుకు హ్యావ్ టు అండ్ షుడ్ ఇన్ దిస్ వీడియో? ఇన్ ద సెన్స్, మనకి తెలుగు నుంచి ఇంగ్లీష్లో హ్యావ్ టు అండ్ షుడ్ని యూజ్ చేస్తూ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే ఒక పర్టికులర్ డౌట్ వస్తుంది. దట్ ఐ టెల్ యూ ఫస్ట్ అండ్ ఫర్దర్ విల్ మూవ్ ఆన్ టు ద కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో హ్యావ్ టు అండ్ షుడ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. ఐ షుడ్ గో అని కూడా మనం ఆ సెన్స్లో చెప్పొచ్చు, కానీ దెర్ ఇస్ స్మాల్ మైనర్ డిఫరెన్సెస్. సో షుడ్ని హ్యావ్ టుని రిప్లేస్ చేస్తే దెర్ ఇస్ స్మాల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఫస్ట్ షుడ్ అండ్ హ్యావ్ టు గురించి తెలుసుకునే ముందు అసలు మోడల్ వర్బ్ అంటే ఏంటి? సో మోడల్ వర్బ్ ఈజ్ నథింగ్ బట్ మనం మెయిన్ వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు. నాట్ ఓన్లీ గివింగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద మెయిన్ వర్బ్ బట్ ఆల్సో మన మూడ్ని, అంటే ఆ పని, ఇప్పుడు మనం చేసే పని యొక్క మూడ్ని తెలియజేస్తుంది అనమాట. కొన్నిసార్లు మెయిన్ వర్బ్ లేకుండా కూడా మనం ఇలాంటి మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తూ మనం సెంటెన్సెస్లో మన యొక్క మూడ్ని కానీ మనం చేస్తున్న యాక్టివిటీని కానీ మనం తెలియజేయచ్చు. లెట్స్ గెట్ బ్యాక్ టు దట్ సెంటెన్స్. నేను వెళ్ళాలి. సో నువ్వు వెళ్ళాలి అనేది ఒక డ్యూటీ, ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే చేయవలసి ఉన్న పని. ఆ పని బయట నుంచి వస్తుందా అంటే ఆబ్లిగేషన్, ఎవరైనా నీకు చెప్తున్నారా, లేకపోతే నువ్వు చేయవలసి వస్తుందా? అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు గో అని మనం యూజ్ చేసినప్పుడు మనకు అక్కడ వేరే ఆప్షన్ కనిపించకూడదు. వేరాస్ ఐ షుడ్ గో అని యూజ్ చేసినప్పుడు దెర్ ఈస్ సమ్ ఆప్షన్, లైక్ నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆ డ్యూటీ నువ్వు ఫుల్ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. దిస్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్ టు అండ్ షుడ్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూద్దాం, సో దట్ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఫస్ట్ let us understand have to more. సో హ్యావ్ టు ఇన్ జనరల్ ఎక్స్టర్నల్ ఆబ్లిగేషన్, బయట నుంచి మనకు ఒక ఒత్తిడి కానీ, లేకపోతే ఆ పని చేయకపోతే మనం ఒక కాన్సిక్వెన్స్ ఫేస్ చేయవలసి ఉండడం కానీ. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను మార్కెట్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళాలి అనేది ఒక నెసెసిటీ, ఒక ఆబ్లిగేషన్, మనకు బయట నుంచి వస్తుంది. సో ఈ షుడ్ యొక్క పర్టికులర్ యూసేజ్ వచ్చేసి అడ్వైస్, ఎవరికైనా సలహా ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా అజ్యూమ్ చేయడం కానీ, అంటే ఏదైనా జరగవచ్చు అని చెప్పడం కానీ 100% కాదు అని. సో ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు రేపు బయటికి వెళ్ళాలి, యూ షుడ్ గో అవుట్ సైడ్ టుమారో. సో యు ఆర్ గివింగ్ సమ్ వన్ అన్ అడ్వైస్, నువ్వు రేపు బయటికి వెళ్ళాలి అని. వెళ్ళకపోయినా పర్వాలేదు, దట్ ఈస్ నాట్ ఎ స్ట్రిక్ట్ ఆబ్లిగేషన్. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఆబ్లిగేషన్ బట్ ఎ మైల్డ్ ఆబ్లిగేషన్. వెళ్ళకపోయినా పర్వాలేదు, యూ హ్యావ్ ఎ చాయిస్. బట్ వేరాస్ హ్యావ్ టులో ఆ చాయిస్ ఉండదు. ఇక్కడ షుడ్ వచ్చేసి ఫార్మాలిటీ, అంటే మోర్ ఫార్మల్ అనమాట. ఇప్పుడు హ్యావ్ టు షుడ్ని యూజ్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ టుమారో. నేను రేపు ఆఫీస్కి వెళ్ళకూడదు, ఐ డోంట్ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ టుమారో. నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలా, డూ ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ టుమారో. నేను ఆఫీస్కి వెళ్ళకూడదా, డోంట్ ఐ హ్యావ్ టు గో టు ద ఆఫీస్ టుమారో. ఇలా మనం పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని ఫాలో చేస్తాం హ్యావ్ టులో. మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి ఐ వి యూ దే, ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు మనం హ్యావ్ టు యూజ్ చేస్తాం. హీ షీ ఇట్ సింగులర్ నౌన్ ఆర్ నేమ్స్ కానీ వచ్చినప్పుడు మనం హ్యాస్ టుని యూజ్ చేస్తాం. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్ అండ్ బీ కాన్షియస్ వైల్ మేకింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హ్యావ్ టు. నౌ లెట్ us అండర్స్టాండ్ మోడల్ వర్బ్ షుడ్. దిస్ ఈస్ జనరల్లీ యూజ్ టు గివ్ అడ్వైస్ ఆర్ టేక్ అజంప్షన్స్, ఊహించడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను అతనికి ఫోన్ చేయాలి రేపు, ఐ షుడ్ మేక్ ఏ ఫోన్ కాల్ టు హిమ్. నేను అతనికి ఫోన్ కాల్ చేయకూడదు, ఐ షుడ్ నాట్ మేక్ ఏ ఫోన్ కాల్ టు హిమ్. నేను అతనికి ఫోన్ కాల్ చేయాలా, షుడ్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్ టు హిమ్. నేను అతనికి ఫోన్ కాల్ చేయకూడదా, షుడ్ నాట్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్ టు హిమ్. ఇలా మనం హ్యావ్ టుని, షుడ్ని పర్ఫెక్ట్ ప్లేసెస్లో, అంటే స్లైట్ డిఫరెన్స్ని గమనిస్తూ దాని ప్రకారంగా మనం హ్యావ్ టు అండ్ షుడ్ని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. Please do like and subscribe if you think the content is valuable and giving you some sort of information. Thank you for watching.